గురుగారు, వృశ్చిక రాశి వారికి ఈ వారం అసలు ఏ విధంగా ఉండబోతోంది? వృశ్చిక రాశి వారికి 3 గ్రహాలు సహకరిస్తున్నాయమ్మా. ఏకాదశంలో రవి శుక్రుడు, దశమంలో కేతువు. ఉద్యోగ ఫలితాలు చాలా బాగుంటాయి. ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. అభివృద్ధి గోచరిస్తోంది. గతం కంటే మంచి ఫలితాలు సాధిస్తారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మేలు జరుగుతుంది. ఆర్థికంగా లాభపడతారు. ధర్మ మార్గంలో ధన సంపాదన పెరుగుతుంది. ఆలోచన సరళి బాగుంటుంది. ఆర్థికంగా మేలు జరుగుతుంది. వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో మొహమాటం వల్ల ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కాబట్టి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో 1-2 సార్లు ఆలోచించండి. తొందరపడి ఏ నిర్ణయం వెంటనే తీసుకోవద్దు. దగ్గర వారితో చర్చించిన తర్వాతే సరైన నిర్ణయం తీసుకోవాలి. పనులు వాయిదా వేయకుండా ఎప్పటి పనులప్పుడే పూర్తి చేసుకోవాలి. వ్యాపారంలో ఏకాగ్రత పెంచండి. స్వయం కృషితో పనిచేయండి. సమస్యల నుండి బయటపడతారు. వారం మధ్యలో ఒక సమస్య పరిష్కారం అవుతుంది. అధిక శాతం మౌనంగా ఉండండి. ఆధ్యాత్మికంగా కలిసి వస్తుంది. ఏ స్తోత్రాలను పఠించాలి? వృశ్చిక రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని స్మరించడం మంచిది. గురుగారు, వృశ్చిక రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి? వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. గురుగారు, వృశ్చిక రాశి వారు ఏవేవి దానం చేయాలి? ద్వాదశంలో కుజుడున్నాడు. కందులు దానం చేయండి.